నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతో సంక్షిప్త పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు విడతల వారీగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడులు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం దేనబందపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, అదే తరహాలో శ్రీకాకుళం జిల్లాను ఒక ఆదర్శ జిల్లాగా, మోడల్ జిల్లాగా తయారు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకనాడు కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న నందిగామ మండలం నేడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అగ్రగామి మండలంగా తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నందిగాం మండలానికి వంశధార జలాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన చెరువులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ప్రతి సెంటు భూమికి కూడా సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. టెక్కలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కుప్పంలా తయారు చేయడమే తమ ముందు ఉన్న ప్రధాన ఎజెండా అని అచ్చెన్నాయుడు అన్నారు. అంతకుముందు టెక్కలి నుండి ప్రత్యేక ర్యాలీతో ద్విచక్ర వాహనాలపై నందిగామ మండలం దేనబందాపురం చేరుకొని అక్కడ గ్రామస్తులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ముచ్చటించారు. దారి పొడవునా అచ్చెన్నాయుడుకు, రామ్మోహన్ నాయుడుకు అఖండ స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తారీఖున అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ పెన్షన్ పథకం కింద పలువురు లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఉన్న కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 450 కోట్లు ఇచ్చాం. R&R పూర్తి చేశాం, పనులు ప్రారంభించాం. 2019లో అధికారం పోయింది. 5 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మొన్నను ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్షోర్ లాంటి ప్రాజెక్టులు కాదు, ఎక్కడైనా 10%, 20% మిగిలిపోయిన ప్రాజెక్టులనే ఫస్ట్ ఫేజ్లో చేద్దాం. ఆఫ్షోరింగ్ మొదట్లో ఉంది కదా, ఎప్పుడో చేద్దామని అనుకున్నారు. కానీ ఆఫ్షోరు 2 నియోజకవర్గాలకి, పలాస కాశీబుగ్గ పట్టణానికి తాగునీరు, నందిగాం పలాస మెలియాపుట్టి మండలానికి సాగునీరుకి అవసరం. కాబట్టి నా మిత్రుడు కేశవ్ గారు ఉంటే ఎక్కువ డబ్బొద్దురా, ఒక 30-35 కోట్లు ఈ సంవత్సరం పెట్టు, కంటిన్యూ అవుతుందంటే మా మీద నమ్మకంతో మొన్నను 35 కోట్లు మొన్న బడ్జెట్ లో పెట్టింది. అందులో 18 కోట్లు పాత బకాయిలే తీర్చాలి. 4-5 రోజుల్లో పలాస ఎమ్మెల్యే గారు, నేను, రామ్మోహన్ నాయుడు మళ్ళీ ఆ ప్రాజెక్టుకి వెళ్ళి ఒక భూమి మీద కొబ్బరికాయ కొట్టి మళ్ళీ పునఃప్రారంభిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ హయాంలో ఆఫ్షోర్ పూర్తి చేస్తాం. ఆ నమ్మకం పెట్టుకున్నటువంటి నందిగాం ప్రజలకు, ముఖ్యంగా మన దేనబందపురం గ్రామానికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత ఆశతో, ఎంత అభిమానంతో మా ఇద్దరిని కూడా గెలిపించారో, అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ఈ 5 సంవత్సరాల్లో మన మండలం గాని, మన గ్రామం గాని ఏ పనిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమిద్దరం కూడా తీసుకుంటామని దేనబందపురం గ్రామస్తులకి, నందిగా మండల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నామనంటే, ట్రాక్ రికార్డు చూడండి మీరు కూడా. 2014 నుంచి 19 వరకు ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రామానికి ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నాను. అప్పటికి కూడా శివారు మండలం అన్నారు. నందిగాం మండలంలో చివరి గ్రామం ఏది ఉందనంటే అది దేనబందపురం గ్రామం. ఎంపీలు సరిగ్గా వచ్చేవారు కాదు, ఎమ్మెల్యేలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. అసలు మంత్రికి ఊరు ఎక్కడుందో కూడా తెలియనటువంటి రోజుల్లో కూడా దేనబందపురం గ్రామాన్ని మీద దృష్టి పెట్టి సీసీ రోడ్లు గాని. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి నెల పింఛన్దారుల ఇళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం పరిధిలోని కిష్టపేట, సింగుపురం, మామిడివలస గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ స్వయంగా పెన్షన్ పంపిణీలో పాల్గొని మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ 1వ తేదీనే అందిస్తున్నామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, నిరుపేదలు, దివ్యాంగుల ముఖాల్లో సంతోషం రెట్టింపు అయిందని చెప్పారు. గత ప్రభుత్వంలో పెన్షన్దారులు అనేక అవస్థలు పడేవారని, పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియని తికమక పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు విజన్ను ఆకర్షితులైన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని వివరించారు. పెన్షన్లు తొలగిస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని, ప్రజలు సంతోషంగా ఉండడం తట్టుకోలేక వారిలో ఆందోళనలు రేకెత్తిస్తున్నారని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు తెలిపారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకల్లో అర్ధరాత్రి తరువాత ఎవరూ రహదారులపై తిరగరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ప్రతి కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టి మద్యం తాగే వాహనాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, కేక్లు కట్ చేసినా, లౌడ్ స్పీకర్లు ఉపయోగించి డాన్సులు జరిపినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ విధమైన మందుగుండు సామాగ్రిని గాని, మహిళలను, యువతను ఈవ్టీజింగ్ చేసే ఆకతాయిలపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, హోటల్లో ఎటువంటి అనుమతులు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, దీన్ని గ్రహించి శాంతియుతంగా, ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖని సహకరించాలని కోరారు. ముఖ్యమైన రహదారి మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు. 31వ తారీఖు నైట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలామంది యువకులు రోడ్డు మీదకి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సెలబ్రేషన్ సమయంలో ఎవరైనా తాగి డ్రైవ్ చేసినా, లేదా బహిరంగ ప్రదేశంలో మందు తాగినా, లేదన్నా ఎవరైనా అమ్మాయిలని ఆడదారు ఎవరైనా అల్లరి చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ మేము ఎవరైనా తాగి డ్రైవ్ చేస్తున్నారో అని చెప్పేసి ఎక్కడికక్కడ మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసి డ్రంక్ అండ్ టెస్టులు చేస్తాము. ఆ డ్రంక్ అండ్ టెస్టులు ఎవరైనా తెలిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి. అంతేకాకుండా 1 గంట వరకు మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము రాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 1 గంట తర్వాత ఎవరైనా రోడ్డు పైన సంచరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి. అంతేకాకుండా రోడ్డు మీద ఎవరైనా రీల్స్ తీసి ప్రజలకు అసభ్యకరం కలిగించినా, అంతేకాకుండా రోడ్డు మీద కేకులు కట్ చేసిన వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునబడతాయి. అందరికీ శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ తెలియజేసిన ఏమనగా, అందరూ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించకుండా ఎవరి కాళ్ళు నూతన సంవత్సర సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరపున, అంతేకాకుండా జిల్లా పోలీస్ తరపున. కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో రామచంద్రాపురం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో టీడీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగుతోందని, పల్లెలన్నీ మరలా కలకల్లాడుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయిందని, మరలా కూటమి ప్రభుత్వంలో గొండు శంకర్ నాయకత్వంలో నాయకులకు గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. గత 5 ఏళ్లలో గ్రామంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు వైసీపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని, కానీ శంకర్ ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లోనే చెరువుల్లో పూడికలు తీయించడం, రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టి ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ వారికి టీడీపీ కండువాలు వేసి
పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి చెందిన జక్క అప్పలనాయుడు, జక్క రామారావు, జక్క బాలు, మర్రి మల్లేష్, ధర్మవరపు చిరంజీవి, కల్ల ఈశ్వర్లు కుటుంబాలతో సహా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా జరిగిన సాగునీటి సంఘాల ఎలక్షన్లో కూడా అందరూ కలిసికట్టుగా ఎటువంటి వివాదాలు లేకుండా కాంప్రమైజ్ చేసుకొని అందరూ ఎనానిమస్గా ఎన్నుకోబడ్డారు. అలాగే వాళ్ళ ఊరు కూడా అభివృద్ధి చేసుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయలు జరిగింది మొన్న. ఇప్పుడు కూడా మళ్ళీ 1 కోటి రూపాయలు ప్రతిపాదన పెట్టాం. అందరూ కలిసికట్టుగా ఉందాం, గ్రామం అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో మిగతా వార్డు మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయిపోయారు. వాళ్ళకు కూడా సాదర స్వాగతం పలుకుతూ అందరం మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా మీరు వాడుకొని మన గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ పాల్గొవాలని, ఇదే స్ఫూర్తిని మిగతా గ్రామాల వారు కూడా కొనసాగించాలని నేను కోరుకుంటూ ఈరోజు అంబటి చక్రధర్ గారు, అలాగే కుంచాల సురేష్ గారు, జనార్దన్ గారు, మీరందరూ ఆధ్వర్యంలో, సాధు మల్లికార్జున గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. గొంతులు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రహదారులను మరమ్మతు చేయడం జరుగుతుందని హెచ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా గ్రామీణ రహదారులు గోతులు గుంటలతో నిండిపోయి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా ప్రజలు నరకయాతన పడేవారన్నారు. అటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటుందని, సంక్రాంతి నాటికి సాధ్యమైనంత ఎక్కువగా రోడ్లు పూర్తి చేస్తామని రణస్థలం మండలం రావాడలో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు శంకుస్థాపన చేశారు. వేకువజామునే లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందించి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమమని నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలంలో మబగాం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదవారికి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందేలా కృషి చేస్తోందని ఆయన అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇలా లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి క్రమం తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని, సామాజిక పెన్షన్ పంపిణీల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన వారికి నెల 1వ తారీఖునే నేరుగా పెన్షన్ అందించడంతో ఈ ప్రభుత్వం తమ వెంట ఉంటుందన్న భరోసా, ధైర్యం, నమ్మకం వారికి కలుగుతున్నాయని, అందులో భాగంగా జనవరి 2025 పెన్షన్ల డిసెంబర్ 31, 2024 ఉదయం నుండే అర్హులైన లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందజేయడం ఆనందంగా ఉందన్నారు. పాతపట్నం మండలం కొరసవాడ, చిన్నలోగుడి గ్రామాల్లో, మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, అలాగే కొరసవాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, పెన్షన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలు అయితే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సస్యశ్యామలంగా కావాలి, 3 పంటలు పండాలంటే మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు. సార్ కూడా స్పందించిన విషయం మీ హయాంలో మాకు హిస్టరీ తీసిన ప్రాజెక్టులు అనేవి మాకు కావాలి. ఎందుకంటే మా కొండల నుంచి వాటర్ వస్తుంది, వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఎక్కువ లేదు. డైరెక్ట్ ఏమవుతుంది, నదుల్లోకి వెళ్తుంది. నదుల నుంచి ఏమవుతుంది, కింద ప్రాంతాలు ప్రాజెక్ట్ ద్వారా దిగు ప్రాంతాలకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, యాగాలు మావి, భూములు మావి, ముంపు ప్రాంతాలు కూడా మావే. పండేది ముంపు ప్రాంతాలు మాకు పండదు, ఇష్టైన ప్రాంతాల్లో పండుతుంది. అది వర్షాధారం. అందుకే తమరు దయచేసి అది ఒక ప్రాబ్లం మాకు టెక్నికల్ ఉంది. ఉద్దానం 1 కంప్లీట్ అయింది. ఇక్కడ మెయిన్ ఇంకోటి, ఇక్కడ ప్రాజెక్టు వాటరు నేను పలాస పంపిస్తున్నారు, విజయపురం పంపిస్తున్నారు, దిగు ప్రాంతాలకు అందరూ పంపిస్తున్నారు తాగడానికి. కానీ ఇక్కడ తాగడానికి ఉద్దానం 2 అనేది కూడా మీరు చొరవ తీసుకొని సార్ చెప్పి
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ హయాంలో ఈ 5 వీక్స్లో ఈ ఉద్దానం కూడా కంప్లీట్ అవుతాం. ఎందుకంటే మీరు వస్తున్నారంటే మా సమస్యలు మేము మమ్మల్ని అందరూ చెప్పుకోవడానికి ఉంటారు. వీళ్ళందరూ ఏం చేశారు, ఒక సామాన్యుడు కష్టాలు తెలిసిన వాళ్ళని చెప్పేసి వీళ్ళందరూ మమ్మల్ని నన్ను ఎమ్మెల్యే చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో కాదు, మొత్తం 5 మండలాల్లో కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ ఊరు. 1000కి పైన ఎక్కువ, ఒక బూత్కి 1000 పైన ఓట్లు మెజార్టీ ఇచ్చిన ఊరు. అసలు ఈ ఊరు ఎంత అంటే ఎంత అభిమానంతో ఉంటుంది అన్నట్టు ఊరు. ఈ ఊరు కూడా పెట్టడం కూడా సంతోషకరమే. కాకపోతే కొన్ని సమస్యలు, లిఫ్ట్ ఇరిగేషన్ విజయరామరాజు గారు ఉన్నప్పుడు ఒకటి ఇచ్చారు మాకు, అది కూడా తన మెయింటెనెన్స్ కూడా అదుపులు పొందుగానే ఉంది. రొగడ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు, అది పూర్తిగా ఆగిపోయింది, అది పూర్తి డెడ్లో ఉంది. ఇంకో దగ్గర కలర్ దగ్గర ఒకటి ఇచ్చారు, పేరుకి ఇంకో అది కూడా ఇంకో టెక్నికల్ ఇష్యూ, పేరుకి పాతపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ అది వెళ్ళిపోయేది కింద సారవకోట మండలంకి, ఎలా అక్కడ నర్సంపేట మండలాలకి నియోజకవర్గంకి వెళ్ళిపోతుంది. మాకు అది కూడా లేదు. రాజాం పట్టణంలో ఒకరోజు ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. అవ్వాతాతలకు తెల్లవారుజాము నుండే ఇండ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడంతో ఎంతో ఆనందకరంగా ఉందని కోండ్రు మురళీమోహన్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నింపిందని కోండ్రు పేర్కొన్నారు. పేదల ముఖంలో నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వితంతువు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలా పెన్షన్లు పెంచినట్లు, ఆ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు 31వ తారీఖు, రేపు జనవరి 1 అందరూ శుభాకాంక్షల విషయంలో లేకపోతే ఇంకా వేరే వేరే పనులు ఉంటారని చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 48,000 జనాభా ఉన్నారు టోటల్గా. అందులో 5,000 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం ఎన్టీఆర్ భరోసా. అంటే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3,000 అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే వచ్చిన రోజే మనం 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి నెల కూడా వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఏ విధంగా చూసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం. ఒక రాజాం నియోజకవర్గమే చూసుకుంటే రోడ్ల విషయంలో ఈరోజు రిపేర్లు అన్నీ కూడా అవుతున్నాయి. మెయిన్ రోడ్డు అవుతుంది, అలాగే మరి మున్సిపాలిటీలో రోడ్లన్నీ అవుతున్నాయి. మరి అన్ని విధాల ఈరోజు ఎన్ఆర్జీ సంబంధించి ఒక 25 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే రైతులకు సంబంధించి కూడా ఈరోజు ధాన్యం ఇమ్మీడియట్గా కొన్నాం. 2 గంటల్లో కూడా మరి రైతులకి వారి డబ్బులు వేయడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజాం నియోజకవర్గం సంబంధించి మరి హెల్త్ సంబంధించి కూడా టోటల్గా ప్రతిదీ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక ముందు చూపుతో వెళ్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ఈరోజు అన్ని విధాల వారికి ట్రైనింగ్లు ఇవ్వడం, అలాగే మరి దగ్గర లక్షలాది కోట్ల రూపాయలతో పరిశ్రమలు తేవడం, దానికోసం రాత్రనక పగలనక మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ తేవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారిచే శ్రీకాకుళం జిల్లా పరిధిలో సివిల్ ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను హెచ్చర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో గల ప్యారెడ్ మైదానంలో సోమవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించారు. ప్రతిరోజు దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్ మేరకు ఈ క్రమంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలు బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు, 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ వెరిఫికేషన్ 2, స్పెషల్ బెనిఫిట్స్, లోకల్ స్టేటస్, రిజల్ట్ కౌంటర్ వరకు ప్రతి స్థాయిలో సమగ్రంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వర్తించేలా జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పటిష్టంగా దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయి. దేహదారుఢ్య పరీక్షలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పూర్తి స్థాయిలో పారదర్శకంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరిగేలా
పటిష్టమైన చర్యలు జిల్లా ఎస్పీ చేపట్టడం జరిగింది. అభ్యర్థులు అవసరం మేరకు మంచినీరు, వైద్య శిబిరాన్ని, అంబులెన్స్ను ఏర్పాటు చేసి అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించిన మొదలుకొని వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకొని మైదానం నుండి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్ష అంశాన్ని సూచించే విధంగా సూచిక బోర్డును ఏర్పాటు చేయడమైనది. జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో చిన్నారులతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో మంగళవారం ఫ్యాషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నపిల్లల వైద్య నిపుణులు విజయ్ కుమార్, గైనకాలజీ డాక్టర్ హర్షవల్లి మాట్లాడుతూ చిన్నారుల్లో ఆలోచనలు, సృజనాత్మకత పెంపొందించేలా వినూత్నమైన ఆలోచనలతో విద్యాబోధన చేస్తున్న జాయ్ కిడ్స్ యాజమాన్యాన్ని అభినందించారు. చిన్నారులకు తరగతి గదుల్లో బంధించేలా ఉండకుండా ఆటపాటల నడుమ వారు పాఠాలు చెప్పుకునేలా ఇక్కడ వాతావరణం ఉందని కొనియాడారు. ప్రస్తుతం జపాన్, చైనా వంటి దేశాలలో ఇటువంటి విద్యనే చిన్నారులకు అందిస్తున్నారని, ఆ మాదిరిగా విద్యాబోధన చేయడంతో చిన్నారుల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని వివరించారు. కరస్పాండెంట్ జామి స్రవంతి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్లు, గిఫ్ట్లు, రంగులతో పిల్లల్లో ఆందోళన నెలకొంటుందని, అందుకు భిన్నంగా తాము పుష్పాలతో వారిని అలంకరించి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఫ్యాషన్ షో ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీల్లో టియాన్స్, ఇసాన్వీలు ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా చిన్నపిల్లల వైద్య నిపుణులు విజయ్ కుమార్, గైనకాలజీ డాక్టర్ హర్షవల్లి వ్యవహరించారు. ఈ పోటీల్లో టియాన్స్, ఇసాన్వీలు ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సంవత్సరం చివరి అంతా జాయ్ కిడ్స్ కేర్ సెంటర్లో ఈ విధంగా చిన్నపిల్లలకి వాళ్ళ చిన్న ఒక ఫ్యాన్సీ డ్రెస్ అండ్ ఫ్లోరల్ ఆర్ట్ వీటి మీద ఒక కాంపిటీషన్ జరగడము, వాటికి సంబంధించి ఇక్కడ ఈ సెంటర్ నిర్వాహకులందరూ కూడా చాలా శ్రద్ధతో పిల్లలందరినీ కూడా వాళ్ళకి వాళ్ళ టేస్ట్లకు అనుగుణంగా పేరెంట్స్ టేస్ట్ ప్రతిబింబించేలా వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని రావడం జరిగింది. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరూ విన్నర్గా ఊహించుకోవాలి వీటిలో, ఎందుకంటే కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్, బట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ది కాంపిటీషన్ బట్ విత్ ద టీమ్ స్పిరిట్ అండ్ everyone wins and no one is a loser, everyone is a winner because everyone is a participant here. Spending with these children is really it's a wonderful experience for me. Thank you. All are roses. We can't judge anyone is a winner or loser. All are different flowers. We can't say this flower is good, this flower is not. Okay. But I want to tell you one thing. I don't know these children are conscious about the life-making materials of us. Panchabhutas. Air, water, air, fire and space. We think these are the inert materials, but really these are life-making materials. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీసిగడం మండల పర్యటనలో ఉన్న ఎచ్చర్ల ఎమ్మెల్యేకి మార్గ మధ్యమంలో యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడిన బాధితులు తారాసపడ్డారు. అది చూసి తక్షణమే స్పందించి కారు దిగి వారి వద్దకు చేరుకొని 108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయం చేసి వెంటే వచ్చిన నాయకుని కారులో గాయపడిన వారిని, బంధువులను హాస్పిటల్కి పంపించే ఏర్పాట్లు చేసిన ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, జీసిగడం పంచాయతీకి చెందిన క్షతగాత్రులు కొంచాడ వెంకటేష్, సువోడ మోహన్ రావు, కొంచాడ సోమేశ్వరరావు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. 2024కి వీడ్కోలు పలుకుతూ ప్రపంచం మొత్తం 2025కి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది, ఏదో చేయాలనే తపన ఉంటుంది. అందరి కలలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు కొత్త సంవత్సరం కోసం కొన్ని తీర్మానాలు చేస్తారు. ఈ సంవత్సరం మీ తీర్మానాలు ఏవైనా చేసి ఉంటే మీ కోరికలు నెరవేరాలని, మీ కలలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని ఆకాంక్షిస్తూ కొత్త ఏడాదికి మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నిటిలో విజయం సాధించాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధభరితం. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనందభరితం కావాలని హ్యాపీ న్యూ ఇయర్ 2025. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. గత కొంతకాలంగా స్పాండిలోసిస్తో బాధపడుతున్న సీతమ్మ అనే మహిళకు డాక్టర్ హితేష్ అక్షయ్ రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం వెన్నుముక ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. విజయ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ దూబ పద్మావతి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా వెన్నుముక శస్త్రచికిత్స నిర్వహించామని, అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని తెలిపారు. పేషెంట్ సీతమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, గడిచిన కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఆమె బాధపడుతున్నారని, 99% కోలుకున్నారని తెలిపారు. ఇంత అరుదైన ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని విజయ ఆసుపత్రి మేనేజ్మెంట్ తరపున అభినందించారు. హాస్పిటల్లోని రీసెంట్గా ఒక కొంచెం రేర్ సర్జరీ చేశాము. మన సీతమ్మ గారికి చాలా సంవత్సరాలు బట్టి నడునొప్పితో బాధపడేవారు. ఆవిడకి ఏంటంటే వెన్నుపూస జారింది అనమాట. అది ఆవిడ ప్రాబ్లం. దాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటాము. సో ఆ ప్రాబ్లంతో ఆవిడ చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. నడవడానికి ఇబ్బంది పడుతూ నడునొప్పితోని కాలు తిమ్మిరితోని బాధపడేవారు. సో ఆవిడ కన్సల్టేషన్కి మన దగ్గరికి శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చారు. సో మనం ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రేలు అన్నీ తీపించి ఆవిడకి ప్రాబ్లం ఏంటో నిర్ధారించి మనం సర్జరీకి అనేది వాళ్ళని మోటివేట్ చేశాము. సో వాళ్ళు కూడా నమ్మకంతో మన దగ్గరికి సర్జరీకి వచ్చి సర్జరీ చేయించుకున్నారు. సో ఈ ప్రాబ్లంకి మనం స్పాండిలోలిస్థిసిస్కి పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ అని, సిడి ఫిక్సేషన్ అనే సర్జరీ చేసాము పేషెంట్కి. సో చేసిన వెంటనే ఆవిడకి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వచ్చింది. పాలకొండలో శ్రీ విజయ హాస్పిటల్ ఇప్పుడు 24 hours ఎన్ఐసి అవైలబుల్గా ఉంది. లెవెల్ 3 కేర్ ఇవ్వగలుగుతాం. లెవెల్ 3 కేర్ అంటే రోజు తక్కువ బరువు తక్కువ వెంటిలేటర్ సపోర్టు, లంగ్స్ విచ్చుకోవడానికి సరిపడడానికి స్పెషల్ మెడిసిన్స్ 24 hours మన టీం అవైలబుల్గా ఉంటుంది. నేను అవైలబుల్గా ఉంటుంది. పురుటి పిల్లల నుంచి 28 రోజుల వరకు అన్ని రకాల డిసీజ్కి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద మెడిసిన్స్ అని ఇస్తున్నామండి. సరే, ఫీవర్, దగ్గు, జలుబు ఇలా కాకుండా బీటా తలసిమియా అని, సికిల్ సెనిమియా ఇలాంటి బ్లడ్ సంబంధించిన జబ్బులకి ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్త మార్చులని ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నాం. శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్ త్వరలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ ఫ్యామిలీ కార్డుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా 500 రూపాయల కార్డుని సంవత్సరం పాటు 5 సభ్యులు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఓపీ సంప్రదింపులపై 30% తగ్గింపు, ఓపీ పరిశోధనలపై 40% తగ్గింపు, బీమా రోగులకు వైద్యేతర సేవలపై 50% తగ్గింపు, 5000 ఫార్మసీ బిల్లున్న సింగిల్ బిల్పై 20% తగ్గింపు. త్వరలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్లో డయాలసిస్, ఈఎన్టీ మరియు యూరాలజీని ప్రారంభిస్తున్నాం. దీని అంతటికీ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. శ్రీకాకుళం నగరం రెల్లివీధి కళ్యాణ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సదరు లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ సెలవు దినం సందర్భంగా ఈ నెల 31వ తేదీనే ఇళ్ల వద్ద సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ పంపిణీ చేశారు. వేకువజామున 3 గంటల నుండి ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు అచ్చెన్నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, మన లోకల్ ఎమ్మెల్యే గుండశంకర్ గారు వాళ్ళు ఆశయాల మేరకు మేము ఈరోజు ముందుగానే అంటే 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ని 31వ తారీఖు నాడే ఇస్తున్నాము. ప్రజల ముందుకు వచ్చి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు 2200 పెన్షన్ 2000 చేశాము. ఇప్పుడు 2000 పెన్షన్ ఒకేసారిగా 4000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ముందుకు మేము స్వయంగా 5 గంటల నుండే వచ్చి పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డబ్బులు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జనవరి 1వ తేదీ సెలవు సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన చేపట్టడం జరిగింది.
శ్రీకాకుళం నగరం స్థానిక 10, 11వ డివిజన్ సంబంధించిన సచివాలయ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో స్థానిక ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. సిబ్బంది ఒక్కసారిగా సెలవు పెట్టడంపై సచివాలయ సిబ్బందిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. ఉదయం నుండి మధ్యాహ్నం 11 అవుతున్నా పెన్షన్ ఇవ్వలేదన్నారు. ఇచ్చేవారు, ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే సచివాలయంకి వెళ్ళమంటున్నారు, అక్కడ ఒక అరగంట 2 గంటలు అయిపోతుంది, అక్కడను ఇక్కడ ఒక అరగంట 2 గంటలు అయిపోతుంది. ఎప్పటికి వేస్తారు? ఇప్పుడు తెల్లవారు లేచి 5 గంటలకు వచ్చాము, ఇక్కడ శైలిలో కూర్చున్నాం. ఎప్పుడు ఈ ముసలాళ్ళు అంటారు, మొడగోళ్ళు అంటారు, ఎవరికైనా మాకు ఎంత బాధ పెట్టడం అవుతుంది బాబు, ఇది ధరం మానించిన అంటే ఇప్పుడు ఎవరికి ఇక్కడికి రావాలని అంటారు, కొంచెంసేపు సచివాలయంకి రావాలని అంటారు. మన కిందటి నెల ఆమె కిందటి నెల సచివాలయం తీసుకున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పాలకొండ బస్ డిపో వద్ద భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోన్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ 1/2019 సర్క్యులర్ను పక్కన పెట్టి కొంతమంది ఆర్టీసీ అధికారులను అక్రమంగా సస్పెండ్ చేశారన్నారు. ఈ సస్పెండ్ వల్ల ఉద్యోగస్తుల్లో మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే టిమ్ములు డ్యామేజ్ అయ్యాయని, వేలాది రూపాయలు విపరీతమైనటువంటి డెబిట్లు కండక్టర్లకు ఇస్తున్నారని, బస్సులు డ్యామేజ్లు అయ్యేవని, డ్రైవర్లకు విపరీతమైన డ్యామేజ్ చేస్తున్నారని, అనారోగ్యంతో సిక్ లీవ్ పెడితే జీతాలు కోత విధిస్తున్నారని, చిన్న పొరపాటు జరిగితే దానికి ఛార్జ్ షీట్ ఇచ్చి విపరీతమైన పనిష్మెంట్లు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ఏదైతే మరి 29/11/2024 తేదీన గౌరవనీయులైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవారు మరి మా జనరల్ కమిటీతో మా రాష్ట్ర నాయకత్వ ఆధ్వర్యంలో 1/2019 సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి మరి హామీ ఇచ్చున్నారు. ఆ ధర్మలో మేము ఉద్యోగస్తులందరికీ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ దామోదర్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులందరూ కూడా మేము తెలియజేసినప్పటికీ కూడా మరి ముఖ్యంగా విజయనగరం జోన్కి వచ్చేటప్పటికి విజయనగరం జోన్లో 19 అధికారులు అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ అనేవి 1/2019 సెక్టర్ను ఉల్లంఘించి చేశారని చెప్పి ఎంప్లాయీస్గా మేమైతే దప్పదప్పాలుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం వారికి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం వారు కింద స్థాయికి తెలియజేసినప్పటికీ కూడా వారి మాటను కూడా కొంతమంది అధికారులు పరిచయం పెట్టి మరి అక్రమంగా సస్పెండ్ చేస్తున్నందుకు నిరసనగా విజయనగరం జోన్ పరంగా మరి నిన్న ఈరోజు 19 బస్ డిపోల్లో వర్క్షాప్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎప్పటికైనా యాజమాన్యం స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేని పరిస్థితుల్లో రేపు 3, 4 తేదీల్లో విజయనగరం జోన్ పరంగా మరి అన్ని డిపోల వద్ద వర్క్షాప్ వద్ద రిలే నిరాధనలు చేస్తూ మరి రేపు జనవరి 10వ తేదీ నుంచి సామూహిక సెలవులు అందరం కూడా ఈ జోన్లో సుమారు 3200 మంది ఎంప్లాయీస్ సభ్యులు ఉన్నాము. అందరం కూడా సామూహికంగా లీవు దరఖాస్తులు పడేసి మరి మేమైతే ఉద్యోగాలకి సామూహిక లీవులు చేయాలని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్గా జోనల్ కమిటీగా నిర్ణయం చేయడం కనుక ఎప్పటికైనా యాజమాన్యం స్పందించి 1/2019 సెక్టర్ను పూర్తి స్థాయిలో అన్ని సెక్షన్లను అమలు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత, సామాజిక సేవా రంగాల్లో ప్రతినిత్యం నిమగ్నమవుతున్నటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏలూరులో గత 2 రోజులు జరిగిన 33 వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు వివిధ రంగాల్లో అవార్డులు రావడం పట్ల వాకర్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఉత్తమ క్లబ్గా ఎంపికైన స్టార్ వనిత వాకర్స్లో అధ్యక్షురాలు జి లక్ష్మికు పుష్పగుచ్చమిచ్చి ప్రిన్సిపల్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ సేవకులుగా, అత్యుత్తమ క్లబ్గా స్టార్ వనిత మరియు స్టార్ వాకర్స్ ముందంజలో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సురేఖ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధిలో స్టార్ వాకర్స్ క్లబ్ కృషి ఎంతైనా ఉందని, దీంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, ఇక్కడ చదువుకునే పాత విద్యార్థుల సంఘం మీరంతా ఈ నెల 23, 24 తేదీల్లో ఆర్ట్స్ కళాశాలకు వస్తున్న న్యాక్ బృందానికి కళాశాల అభివృద్ధి పట్ల వివరించాలని ఆమె కోరారు. వాకర్స్ ఇంటర్నేషనల్కు ఎంతో ఘనచరిత్ర ఉందని, వివిధ రంగాల్లో సేవలు అందించే ప్రముఖులు ఈ క్లబ్లో ఉండడం వల్ల శాఖోపశాఖలుగా క్లబ్ విస్తరిస్తూ శ్రీకాకుళం జిల్లాలో అన్ని రంగాల్లో వాకర్స్ ముందంజలో ఉండడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఏలూరులో జరిగే 33వ వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో ఉత్తమ క్లబ్గా ఎంపికైన స్టార్ వాకర్స్ క్లబ్ మరియు స్టార్ వనిత వాకర్స్ క్లబ్ మరియు ఉత్తమ ఏరియా వైజ్ ప్రెసిడెంట్ ఎన్నికైనటువంటి వారిని అభినందించారు. జరిగితే ఏలూరు కార్యక్రమం మన జిల్లా నుంచి 102 నుంచి వెళ్ళారు. అందులో బెస్ట్ వనిత వాకర్స్ క్లబ్ నుంచి లక్ష్మి గారికి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ గా గుప్తా గారికి, రీజనల్ కౌన్సిల్ ఆర్సీ ఇలాగ అవార్డ్స్ మన జిల్లాకి ఎక్కువ వచ్చాయి. మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే బెస్ట్ క్లబ్ గా కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ స్టార్ వాకర్స్ క్లబ్ వచ్చింది. అందువల్ల అభినందన కార్యక్రమం దానికి చీఫ్ గెస్ట్ గా మన గౌరవాధ్యక్షురాలు మన సోదరి సురేఖ గారు మనం ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఇప్పటికే మన ప్రోగ్రాం వేరే పనులను పెట్టాలని పంపించాం. వాకర్స్ ఇంటర్నేషనల్ లో కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా సామాజిక పరిస్థితులు, వాటితో పాటు సామాజిక సేవలు కూడా అత్యధిక శాతం మన క్లబ్ చేపట్టి ఎవ్రీ మంత్లీ రిపోర్ట్ బేస్ చేసుకుని అవార్డు ఇచ్చారు. ఇందులో మా దేవి ప్రసాద్ సెక్రటరీ కానీ, మా మహిళా క్లబ్ అధ్యక్షులు లక్ష్మి గారు, మా సంజీవరావు గుప్తా గారు, చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమం ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ వాకర్స్ క్లబ్, స్టార్ వాకర్స్ క్లబ్ వాళ్ళు వివిధ రకాల అవార్డ్స్ ఈ మధ్య కాలంలో 2 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా బెస్ట్ అవార్డ్స్ స్టేట్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో మంచిగా తీసుకుంటున్నారు. సో అందుకు ముఖ్యంగా అందరినీ అభినందిస్తున్నాం. అంటే ఆరోగ్యకరంగా ఉండటానికి మాత్రమే ఈ వాకర్స్ క్లబ్ పెట్టలేదు, కానీ అన్ని విషయాల్లో సహకారాలు అందించే విషయంలో, సమాజానికి సహకారం అందించే విషయంలో కూడా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈరోజు మంచి అవార్డ్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో అందులో భాగంగా ఈరోజు వనితా వాకర్స్ క్లబ్కి బెస్ట్ అవార్డు రావడం నిజంగా ఒక ఉమెన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మహిళలు ముందుకు వచ్చి సేవ చేయాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, బట్ వాటన్నింటినీ అధిగమించి ముందుకు వచ్చి అన్ని విషయాల్లో సహకరిస్తున్న ముఖ్యంగా వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మి గారికి మరొకసారి అభినందనలు. ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సమయంలో 3 రోజుల పాటు వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిపే పద్ధతిపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంఘాల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఎమ్మెల్యే మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయించిన క్రమంలో రాష్ట్ర పండుగగా చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు ఆలయ అర్చక బృందం, దేవస్థాన అధికారులు కూర్చొని ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోనే పేరొందిన అరసవల్లి సూర్య దేవాలయం వైభవాన్ని మరింత పెంపొందించేందుకు తామంతా సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధికి కేటాయించేలా కేంద్ర రాష్ట్ర మంత్రులు సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా రథసప్తమి వేడుక విజయవంతం చేసే దిశగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాకుళం నగరంలో నాగావళి నది తీరంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అష్టోత్తర శతనామావళి ఘనంగా నిర్వహించారు. రానున్న మకర సంక్రమణం రోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీనివాస్ శర్మ చెప్పారు. పుష్యమాసం ఈ రోజు ప్రారంభమవుతున్న దృష్ట్యా సుబ్రహ్మణ్య స్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. వారి యొక్క విశేష అర్చనలు మంగళవారం నాడు జరుగుతున్నాయి. తెల్లవారి 4 గంటల దగ్గర నుంచి కూడా ఉషకాల అర్చనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశేషంగా స్వామివారికి పుష్పార్చన, అష్టోత్తర శతనామార్చనలు, క్షీరాభిషేకం జరిగింది. 11 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం కూడా సాయం సంధ్యాంగ అర్చన, హారతి, మంత్రపుష్పాదులు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి చేస్తున్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి 14వ తారీఖు మకర సంక్రమణ పుణ్యకాలం. ఆ రోజు స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా భక్తులు కూడా
తమ యొక్క ఇళ్లలోని ఆ సంక్రమణ పుణ్యకాలంలో ఆనవాయితీ ప్రకారంగా వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఆ పితృదేవతలకి ఉదయం 3 గంటల దగ్గర నుంచి కూడా స్వయంపాక దానాలను చేసుకోవచ్చు. ఉదయం 8 గంటలకు స్త్రీలందరూ కూడా వండిన పదార్థాలు నివేదన చేసుకోవడం, అనంతరం పసుపు కుంకుమ దారబోయడం, నూతన వస్త్రంలో సమర్పించడం అనేటువంటి కార్యక్రమం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఆ రోజు ఉదయం 5:30 దగ్గర నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి నిరంతరం కూడా క్షీరాభిషేకం ఉదయం 11 గంటల వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి దర్శనం చేసుకొని అనుగ్రహం పొందగలరు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.